అర్థమైందా పంతులు గారు? మీకు నమ్మకం లేకపోతే ఈ డైరీ చదవండి. అంతటి మహానుభావుని కొడుకని 10 మందికి చెప్పడానికి భయం ఎందుకమ్మా? ఏం చెప్పను పంతులు గారు, నా బిడ్డను చంపిన వాళ్ళు వీణ్ణి కూడా ఎక్కడ చంపేస్తారో అని భయపడి ఉన్న ఊరు వదిలిపెట్టి వచ్చాను. అందుకే వీడు నా మనవడని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. పెంచుకుంటున్నానని చెప్తున్నాను. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు 2 ప్రాణాలు స్వర్గానికి పోయాయి, 2 ప్రాణాలు భూమి మీద పడ్డాయి. పంతులు గారు, ఈ రోజే లేడీస్ అండ్ జెంట్మెన్, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున 7 గంటల 10 నిమిషాలకు మా అరుణ్ పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతోంది. కానీ ఈ బర్త్డేకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే, నా మేనగోడల రేఖాని నా కోడలుగా చేసుకోబోతున్నాను. Give them a big hand. పంత ఏకాంబరం మళ్ళీ జన్మెత్తేనా సరే నీ అంతు. ఏకాంబరం ఎక్కడరా? ఏకాంబరం? నీ బాస్ ఏకాంబరం ఎక్కడా? మిస్టర్ అరుణ్ కుమార్. నేను అరుణ్ కుమార్ని కాదు, పృథ్వీరాజుని, డిఎస్పీ పృథ్వీరాజుని. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మీరంతా గడ్డ పురుగుతో పొడి చంపారే, ఆ పృథ్వీరాజు మళ్ళీ జన్మెత్తేనా సరే నీ అంతు. నాకేం తెలీదు. తెలీదు? తెలీదట నీకు? తెలీదట నీకు? తెలీదు? మీరు నా ఆకారాన్ని చంపారే కాని నా ఆత్మను చంపలేదురా. ఆ రోజే చెప్పాను, మళ్ళీ జన్మెత్తైనా సరే మీ మీద ప్రతీకారం తీర్చుకుంటారని. గుర్తుందా? అది ఈ రోజు తీర్చుకుంటాను. పిరికి పందా, ఏ నాటికైనా నా పగ తీర్చుకోకుండా మానాను. ఏమిటి నువ్వు చెప్పేది? తనే డిఎస్పీ పృథ్వీరాజు నా గొంతు పట్టుకున్నాడు. మిమ్మల్ని చంపడానికే మళ్ళీ పుట్టానన్నాడు. వాడి నుంచి తప్పించుకుని అలా పారిపోయించాను. గోపాల్, నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పేది నిజం. మీకు సాయం చేసేందుకే 10 మంది నన్ను చంపోయాడు. ఇక మీరు కనిపిస్తే ప్రాణాలతో విడిచిపెట్టాడు. మళ్ళీ జన్మెత్తేనా సరే నీ అంతు. గోపాల్, చచ్చినవాడు మళ్ళీ పుట్టడం ఎంత సహజమో, వాడు మళ్ళీ చావడం కూడా అంతే సహజం. ఈ జన్మలో కూడా వాడి చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. నువ్వేం కంగారు పడక.
విశ్వనాథం గారు, అరుణ్ మీద నేను దెబ్బతినలేదండి, నార్మల్ గానే ఉంది. మరి వాడి ప్రవర్తన ఏం అర్థం కావటం లేదు డాక్టర్ గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇంటికొచ్చిన అతిథిని చంపబోయాడు. క్రిందట జన్మలో వాడు పృథ్వీరాజునని మళ్ళీ పుట్టానని చెప్తున్నాడు. పృథ్వీరాజ్ అనే పేరు గల వాళ్ళు మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్ గారు. అరుణ్ నా సొంత కొడుకు కాదు, పృథ్వీరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ కొడుకు. సరిగ్గా అతను చనిపోయిన సమయంలోనే వీడు పుట్టాడు. ఒకవేళ తండ్రే మళ్ళీ పుట్టాడంటారా? అయ్యుండొచ్చు. ఈ మధ్య పునర్జన్మని గురించి వింటూనే ఉన్నాం కదండి. ఏమైనా పూర్వజన్మను జ్ఞప్తికి తెచ్చే మనుషులకు సంఘటనలకు ఇతన్ని దూరంగా ఉంచడం మంచిది. అలాగే వస్తాను డాక్టర్ గారు. మంచిది. కింద జన్మలోనే పృథ్వీరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ సంఘ విద్రోహ శక్తుల నాయకుడైన ఏకాంబరం నన్ను హత్య చేశాడు. అతని మీద పగ తీర్చుకోవడం కోసమే నా ఆత్మ మళ్ళీ మానవ జన్మను కోరింది. ఇది జరిగి 10 సంవత్సరాలైనా ఆ ఏకాంబరం ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా నేను గుర్తించగలను అని చెబుతున్నాడు అరుణ్ కుమార్. ఈ అరుణ్ కుమార్ మూలంగా చాలా సంవత్సరాలు ఆచూకు తెలియకుండా పోయిన ఏకాంబరం అనే నేరస్తుడి రహస్యాలు బయటపడగలవని పోలీస్ శాఖ విశ్వసిస్తోంది. న్యూస్ రిపోర్టర్ రేఖ. వాడు మళ్ళీ పుట్టకుండా వాడి ఆత్మను కూడా భూస్థాపితం చేసే ఏర్పాట్లు చేయిద్దాం. ఆశా, ఎస్ మిస్టర్ అంబర్. ఆశా, నువ్వు అరుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్నావు. అతన్ని పృథ్వీ అని తీయగా పిలుస్తున్నావు. క్రిందటి జన్మలో అతని భార్య లీలనని పరిచయం చేసుకుంటున్నావు. వాడి ముఖంలో మారే పంచరంగులను ప్రింట్ చేసుకుంటున్నావు. ఆ తర్వాత 6 గంటలకు మిమ్మల్ని మీట్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్. బాయ్. అటువంటి భయంకరమైన మనిషి దగ్గరికి ఈ లేడీ పిల్లలు పంపుతున్నారా? అది లేడీ పిల్ల కాదురా, రౌడీ పిల్ల. ఎన్నాళ్ళకు కనిపించావు పృథ్వీ? ఎవరు నువ్వు? నన్నే గుర్తుపట్టలేదా? నేను నీ లీలని. ఎన్నో రాత్రులు నీ చెవిలో గుసగుసలాడిన ఈ గొంతును గుర్తుపట్టలేదా? నీతో చేసిన 2 సంవత్సరాల కాపురం 2 జన్మలకు సరిపోయింది. నాలోని ప్రతి అణువు నీ కోసం తహతహలాడిపోతుంది. నీలో ఇమిడిపోవాలనుంది. పృథ్వీ, ఎవరివే నువ్వు? సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? కిందటి జన్మలో అతని భార్యని. కిందటి జన్మలో నువ్వు భార్యవా? ఈ జన్మలో రేఖ, రేఖ, ఆపు. ఏమిటి ఆ జలక్రీడలు? రేఖ, నిన్నే. మళ్ళీ దాని వంక చూసారంటే మీ పని చెప్తాను. రండి రండి రండి.